చివరి దినాల్లో చాలా అనారోగ్యంగా ఉన్న దేవాలయములకు ఆరాధనకు ఆమె రావడం నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా అక్కడి నుంచి రావాలంటే చాలా దూరం ఉంది. ఎలా కుటుంబడి వచ్చేది. తర్వాత డాక్టర్ అయిపోయిన తర్వాత మరి అన్న వాళ్ళ పిల్లలు ఒకసారి నేను తీసుకెళ్ళి దింపేవాళ్ళము. అయితే ఇక్కడ ఆరాధనలకి కాదు, మల్లెపల్లిలో మేము కొత్తగా ఆరాధన మొదలు పెట్టాం. అక్కడ ఆరాధనలకు, అక్కడ పండుగలకు, ప్రతి ఇంట్లో జరిగిన కాటేజ్ క్రిస్మస్లకు ఆమె వచ్చి ఏకీభవించింది. చాలా బాగా అందరితో ఏకీభవించి అందరితోనూ మన అనారోగ్యంగా ఉన్నాన సంగతి అసలు కనబడకుండా ఆమె విశ్వాస బలంతో ముందుకు పోయింది అని నాకు అర్థం. దేవుడు ఆమెను బలపరిచి ఆమె ఎక్కడెక్కడ వెళ్ళాలను అన్ని స్థలాలు. ఒకసారి మేము ఇక్కడ నుంచి చింతలపేటకు కూడా, అక్కడికి కూడా ఆమె ఆటోలో మాతో పాటు ప్రయాణం చేస్తున్నాం. దూరం అది చేయగలదు అంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. సభలకు అలాగే ఇచ్చింది. ఒకటే అంత దూరము వాళ్ళు అక్కడికైనా కాలేసుకోవాలంటే చాలా దూరం బాగుంది. అయినా అలాగే ఆమె తిరిగి సభలో ఏకీభవించి చాలా ఇంకా వచ్చే సంవత్సరం నాకు దక్కుతో లేదు ఈ బాధ్యత అని అదే పనిగా బాధ్యత ఆటంకపరిచిన వచ్చి ఏకీభవించి దేవుడు ఏమైనా దేవుడు చెప్పదు. ఆయన సన్నిధికి చేరుకుంది. దేవుడు విడిచి వెళ్ళినటువంటి వారి యొక్క కుటుంబీకులు, కుమార్తెలు, మనవాళ్ళు, కుమారులు, కొరండ్రు, వారి యొక్క బిడ్డల కొరకు రావడం కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకునే పట్టాలని ప్రభుత్వ దేవుడు నేను కూడా ఆయన గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటే, ఒకటి మన సంఘంలో వచ్చిన తర్వాత ఆయనలో మాకు కనపడేది ఏమంటే ఆయన విశ్వాసం, రెండు ఆయనకుంటే పట్టుదల, మూడు ఆయనకు ఎంత బాగాలేదైనా ఇక్కడి నుంచి నేర్చుకునే ఒక విషయం మాతో షేర్ అయ్యేది. నేను సన్నిధి ఇక్కడ నేర్చుకున్నామా, నాకు దీని ముందు వరకు సన్నిధి చేయడం రాదు, కానీ నేను ఇక్కడ వచ్చినాక సన్నిధి చేయడం నేర్చుకున్నా, దేవుడితో మాట్లాడడం నేర్చుకున్నా. ఇది రెండు. ఇది ఒకటి ఏమంటే ఆయన పట్టుదల ఏమంటే నేను ఏమైనా చేయాలనుకుంటే చెయ్యాలి, నేను చేస్తాను అట్లా అంటుంది. అంటే ఎంత బాగలేదైనా చర్చికి రావడం ఒకటి కాదు, ఎక్కడ ప్రార్థన ఉన్నా మేము ఇక్కడ ప్రేయర్ ఉన్నా అని చెప్తే సరే నాకు ఫోన్ చేయమ్మా నేను వస్తాను, చర్చి కాడకు రావాలా ఎక్కడ రావాలా అని చెప్పు. అట్లా ఏమన్నా మనకు పొద్దున్నా కూడా బలవంతంగా వచ్చేది. అలాగే మనము మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు దాని ముందు రోజు నెల్లూరు పోయి 6 ఉదయమే వచ్చిన మధ్యాహ్నము మనకు ట్రైన్, కారు చూస్తే అంత వాపున్నా. నేను చెప్పింది ఎందుకు వస్తున్నారమ్మా, మీరు ఇంటిలో ఉండొచ్చు కదా, వచ్చే సంవత్సరం రావచ్చు కదా, మీరు ఇట్లా బాగాలేనప్పుడు అవసరమా అంటే నీకెందుకు, నేను వచ్చే సంవత్సరం ఉండమో లేవో, నువ్వు ఎందుకు నన్ను వద్దంటున్నావు, నేను ట్రైన్లో ఎక్కితే కూర్చుంటా పడుకుంటా ఆడ వస్తే దిగుతా, మళ్ళీ నీకెందుకు, నీకేమైనా ఇబ్బంది అని నన్ను తిట్టేదాన్ని. మళ్ళీ అలాగే బండి ఎక్కి సరే రిజర్వేషన్లోనే నేను చోటలో కూర్చోబెట్టి అంటే కొంచెం ఇబ్బంది ఉన్నా తీసుకుపోయినా. అప్పటికే నాకు అర్థమైంది అసలే బాగలేదు అనే విషయము నాకు చూస్తున్నప్పుడే అర్థమైంది. నేనేం చేసిన అంటే ట్రైన్ దిగిన తర్వాత వీళ్ళు అందరితో చెప్పిన మీరు పోండి నేను అన్నీ తీసుకుపోతాను, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో వీళ్ళతో పాటు పంపిస్తే పడుకోవడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది నాకు చూసినప్పుడే అర్థమైంది అనమాట. అట్లా నేను నాతో పాటు తీసుకుపోయినా ఆయన ఎట్లా అంటే ఉదయం లేచినప్పుడు నేను ఒక మధ్యరాత్రి ఒక 3 అయినప్పుడు లేచి చూస్తే అప్పుడు కూడా కూర్చొని, అప్పుడు మా పాప వచ్చే ముందు లేచి చూస్తే కూర్చొని ప్రార్థన చేస్తున్నా. నేను అనుకున్నాను ప్రే చేస్తున్నాను అంటే ఆమెకి ఎంత బాధ ఉన్నా నొప్పి ఉన్నా ఆమె దేవునితో ఎక్కువసేపు గడిపేదాన్ని, అలాగే సన్నిధిలో ఎక్కువసేపు గడిపేదాన్ని. అంటే పట్టుదలతో దేవుడి సన్నిధిలో దేవుడి ఆరాధనకి రావడము, అలాగే దేవుడికి అర్పణలు ఇచ్చే విషయంలో కూడా చాలా ముందుండేదండి. అది అర్పణలు కూడా దేవుడికి ఇచ్చే విషయంలో ఎలాగంటే ఏమి చూడకుండా అర్పణలు ఇచ్చే విషయంలో కూడా ఆమె చాలా గొప్ప విశ్వాసం. అంటే విశ్వాసంలో చాలా గొప్పతనం. ఆ విశ్వాసం అంటే మనము అందరినీ చెప్తాం విశ్వాసం, మనం అందరము విశ్వాసులము, మనం అందరము సన్నిధి చేసే వాళ్ళము. అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరి సన్నిధి ఎలా
ఎలా ఉండేది వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఆంటీ అయితే ఓపెన్గా నాకు చెప్పింది, అమ్మ నేను సన్నిధి నేర్చుకుంటా, ప్రార్థన అంటే సరిగా నేను ప్రార్థన చేయడానికి నేను ఆ చర్చకు పోతున్నప్పుడు పద్ధతిగా ప్రార్థన చేయడం రాదు నాకు. ఇప్పుడు బాగా నేను పద్ధతిగా ప్రార్థన చేయడము నేర్చుకున్నాను. ఇప్పుడు అలాగే ఇష్టమైన పాటలు మాకు బుక్ ఇచ్చి నాకు టిక్ చేయించేవారు. ఉదయం వచ్చి అలా బ్యాంకులు ఉన్నాను అనుకో, నేను తొందర వస్తుంటే నాకు ఈ పాట ఈ పాట టిక్ చేయి అని చెప్పేవారు. దానిలో మన తెలుగు క్రైస్తవ కీర్తనలో ఆయనకి బాగా నచ్చే పాట ఏదంటే దేవమేమో నమ్మదగిన వారమా, ఆ పాట కూడా బాగా ఇష్టము. అదొక 2 సార్లు అయ్యే పాడుతుండే బ్యాక్ కూర్చొని అమ్మ ఈ పాట ఎక్కడ ఉంది నాకు కొంచెం టిక్ వేసి ఇయ్యమని చెప్పేది. అంటే దేవుని విషయంలో ఎంత వయసులో ఉన్నా ఆమె చనిపోయినా మాకు ఎలా అంటే దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. ఎందుకంటే ఆమె పట్టుదల అలాంటిది. మనం కూడా అలా పట్టుదలతో విశ్వాసంతో ముందుకు కొనసాగి మనం అందరము అంటే అక్కడ పోయి ఏం చేస్తారు మనం కూడా చూడవచ్చు. ఇంకొక విషయం ఏమంటే విడిచిపెట్టిన కుటుంబాల గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి. నాకు ఒక చాలా విచారమైన విషయం ఉంది. ఏమంటే నిన్న జ్ఞాపకాలతో కూడికి మా సంఘస్థురాలు ఎవరు రాలేదు. అది మన సంఘంలో ఉండే విశ్వాసి, అంటే మన కుటుంబంలో ఉండే ఒక అంగము. వాళ్ళ ఇంటిలో ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు లేదా ఏదైనా జ్ఞాపకాలతో కూడియో కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు మీరు అందరూ ఏం చేయాలి, ఏకీభవించాలి. ఏకీభవిస్తున్నప్పుడే మనతో ఉంటే మనకు ఆడుకుంటే ఏమి రిలేషన్ అందరికీ బాగా కనపరిచేది. అది మీరు మర్చిపోవాలి. అందరికీ వర్ణాత. వేసుకుంటే బాగా ఆకలి, దానికి మంచి ఫుడ్ ఉండాలి. ఆ ఫుడ్ తింటేనే ఆమె ఎక్కువగా అవ్వగలరు. కానీ మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వల్ల చిన్నతనంలోనే ఆమె నా 8 సంవత్సరాల వయసులోనే ఆమె మరణించవలసిన స్థితిలో ఉన్నది. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా ఆమెను మా తాతగారు వచ్చి ఆమెను ఊరికి తీసుకెళ్ళి నెల్లూరుకి, అక్కడి నుంచి మా బెంగళూరు తీసుకెళ్ళి మా పెద్దమామ వాళ్ళ ఇంట్లో పెట్టి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె మంచిగా కోలుకోవడము సహాయం దయచేసినారు. అప్పుడు సిక్కైన మనిషి మళ్ళీ ఇంకా చిన్న వయసులో దూరమైందో తెలియదు. తాత్కాలికంగా దూరమైంది. మళ్ళీ ఇప్పుడు తర్వాత 35 రోజులు హాస్పిటల్లో ఉంటే ఎంత వేదన చెందిందంటే అన్నారు. కానీ ఈ లోకంలో వేదన చెందినప్పటికీ మహిమ కిరీటం పొందుకొని అక్కడ కానీ ఈ లోకంలో శరీరానికి సాధారణ ఎన్నో ఇబ్బందులు కలిగిస్తాం. కానీ ఆత్మకు ఎలాంటి ప్రతికరణ చేసే శక్తి సాధనకు లేదు. దేవుడు ఆ క్షణం నా 8 సంవత్సరాల వయసులో మా అమ్మని మేము కోల్పోయింటే మా పరిస్థితి ఏమైంది. కానీ దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా అమ్మను బ్రతికించి ఆయుషించి 74 సంవత్సరాల అమ్మ వయసు ఇంతవరకు ఉందంటే అందరూ పిల్లలు ఆ తమ్ముళ్ళు కానీ ఏం కానీ అందరూ మంచిగా సెటిల్ అయినారు, పిల్లలు బాగా ఉన్నారు అనే ఒక సంతోషం అందులో కలగజేసి ఆమెను ఇంతవరకు సజీవులుగా ఉంచాడు. ఇప్పుడు వచ్చిన ఈ శ్రమ ఇది దేవుడి చిత్రం కాదనమాట. కానీ కొన్ని సాధారణలో వచ్చిన శిక్షణ అది ఏమో తెలియదు. కానీ అది దేవుడి కృపే. 74 సంవత్సరాలు బ్రతకడం అంటే కూడా అది దేవుడి కృప. అంత చిన్న వయసులో తల్లిని కోల్పోయింటే మా పరిస్థితి ఏమైందేమో మేము ఊహించలేదు. కానీ ఇంత వయసు వరకు దేవుడు ఆమెను కాపాడి ఇప్పుడు ఈ విధంగా ఆమె తన విశ్వాస జనవరిలో కూడా ఆమె గుంటూరుకు వెళ్ళి వచ్చింది. ఆ స్థితిలో
పోవడం రావడం గుంటూరు నుంచి వచ్చింది కర్నూలుకి, మళ్ళీ కర్నూలు నుంచి వెలుగుతుకు వచ్చింది, మళ్ళీ 3వ తేదీ కర్నూలుకి వచ్చింది, 3వ తేదీ కర్నూలుకి వచ్చిన ఆమె 3వ తేదీ ఆమె మా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మందులు రాసిచ్చినారు. 3, 4, 5 వాడింది. 5వ తేదీ సాయంత్రం హాస్పిటల్ అడ్మిషన్ చేశాను. ఫిబ్రవరి 5వ తేదీ హాస్పిటల్ అడ్మిషన్ చేసి అప్పటి నుంచి అక్కడ ఇక్కడ తిరిగినాము. కానీ దేవుడి చిత్తం అలా ఉంది. మేమైతే ఆమె మరణాన్ని ప్రభు ఎందుకు ఇలా చేశామని ప్రశ్నించడం లేదు, కానీ ప్రభు ఇది నీ చిత్తం. ఆమె ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తుంది, కానీ పరలోకంలో ఆమె ఏ మీటింగ్ మిస్ అవ్వదు. ఎక్కడ ఆదివారం ఉన్నా, ఎక్కడ చర్చి ఉంటే అక్కడ ఖచ్చితంగా ఆమె అటెండ్ అవుతుంది. ఆమె విశ్వాస జీవితంలో ఆమె కొనసాగింది. దేవుడిని నమ్మింది, దేవుడిని విశ్వసించింది. ఆయన ఆమె అక్కడ చేరిందని మేము నమ్ముతున్నాము. సంఘం కూడా ఆత్మీయతకు ఎంతగానో తోడ్పడింది. నాన్న చనిపోయినప్పుడు ఎంతగానో బలపరిచి అమ్మని అయ్యగారు కానీ అమ్మ కానీ అమ్మని చాలా ఆత్మీయంగా బలపరిచారు. ఆమె ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో ఆమె అటెండ్ అవ్వాలి. ఆమెకు ఆరోగ్యం బాగలేకపోయినా ఆదివారం మాత్రం ఏ రోజు మిస్ అయ్యేది కాదు. చిన్నగా అలాగే మెల్లగా వచ్చి అలా వచ్చి దేవుడు ఆమె అసలు మంచి దేవుడి సన్నిధిలో ఆమె ఉందని నేను నమ్ముతున్నాను. ఈ సాక్ష్యం నిన్నటి దినాన అందరూ కూడా చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.